ఒక అందమైన గ్రామంలో సోమయ్య అనే తాత ఉండేవారు. ఆయనకు 7 కొడుకులు ఉండేవారు. ఆ కొడుకులందరూ చాలా ఆరోగ్యంగా, బలంగా ఉండేవారు. కాని వారిలో ఒక పెద్ద సమస్య ఉండేది. వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆ 7 అన్నదమ్ములు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉండేవారు. ఆ బొమ్మ నాది, ఈ పండు నాకే కావాలి అని అరుచుకునేవారు. సోమయ్య వారికి ఎన్నిసార్లు నచ్చచెప్పినా వారు వినేవారు కాదు. ఒకరోజు ఆ 7 అన్నదమ్ములు మునుపటి కంటే చాలా తీవ్రంగా గొడవపడ్డారు. అది చూసి సోమయ్య మనసు చాలా గాయపడింది. నేను లేకపోతే నా పిల్లలు ఒకరికొకరు తోడుగా ఎలా ఉంటారు? వీరిని ఎలా మార్చాలి అని ఆయన ఒక ఉపాయం ఆలోచించారు. సోమయ్య తన కొడుకులందరినీ దగ్గరకు పిలిచారు. పిల్లలు, మీరందరూ వెతికి తలో ఒక బలమైన కర్ర ముక్కను తీసుకురండి అని చెప్పారు. కొడుకులకు తండ్రి ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాలేదు. కాని వారు వెంటనే వెళ్లారు. కొద్దిసేపటికే అన్నదమ్ములందరూ ఒక్కో కర్రను పట్టుకుని తిరిగి వచ్చారు. కిట్టు ఒక పొడవైన కర్రను తెచ్చాడు. సోమయ్య వాటన్నింటినీ చూసి కొడుకులందరినీ తన చుట్టూ నిలబడమన్నారు. ఆ 7 కర్రలను దగ్గరకు చేర్చి ఒక బలమైన తాడుతో గట్టిగా కట్టారు. ఇప్పుడు అది ఒక కర్రల కట్టగా మారింది. ఆయన తన పెద్ద కొడుకు కిట్టును పిలిచి, ఈ కట్టను విరగ్గొట్టు చూద్దాం అని చెప్పారు. కిట్టు ఆ కర్రల కట్టను తీసుకుని తన మోకాలపై పెట్టి విరగ్గొట్టడానికి చాలా ప్రయత్నించాడు. ముఖమంతా ఎర్రగా అయిపోయింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కాని ఆ కట్టను అతను కనీసం కొంచెం కూడా వంచలేకపోయాడు. మిగిలిన అన్నదమ్ములు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు సోమయ్య నవ్వుతూ ఆ కట్టకు కట్టిన తాడును విప్పేశారు. అందులో నుంచి ఒక్కో కర్రను విడివిడిగా తీసి కొడుకులకు ఒక్కొక్కటి ఇచ్చారు. ఇప్పుడు ఎవరి కర్రను వారు విరగ్గొట్టండి అని చెప్పారు. టకాటక్! మరుక్షణమే 7 అన్నదమ్ములు తమ చేతుల్లో ఉన్న ఒక్కో కర్రను చాలా సులభంగా విరగ్గొట్టేశారు. కర్రలు ఒక్కసారిగా విరిగిపోవడం